ఎడుగులవాడా ఎగడునా గోవిందా గోవిందా దుష్ట శిక్షణ గోవిందా గోవిందా అయ్యా గోవిందా నువ్వేమో గోమాత పాలు తాగి ఒడ్డు కాసిన వాడయ్యి ప్రపంచానికి కోటేశ్వర అయినావు నాయనా. ఈరోజు నీ కళ్ళ ముందు గోవులు వదిలిస్తుంటే రక్తమై ఏర్లే పడుతుంటే నీ భక్తుడు ఎవరైనా పొర్లుకుంటూ వస్తుంటే నీ భక్తుడికి అద్భుతమైన సన్మానం చేస్తావు నాయన. కనీసం దక్షిణ భాగంలో లేదు 12 సార్లు పొర్లుకుంటూ వచ్చి దక్షిణ భాగం లేదు. మళ్ళీ ఇప్పుడు కూడా నరకం చూపించావు నాయన, నరకం చూపించావు నాయన. అయినా వీరభోగ వసంతరాన్ని అవతరించి మూల విరాట్ కంది మళ్ళీ కప్పలే చేరే సమయం ఆసనం మొదలైంది నాయన. వీరభోగ వసంత అవతరించిన ఆయన అయినా నువ్వు పుట్టిలో ఉంటే గోమాత పాలు నీకు అందించింది నాయన. నువ్వు ఆ పాలు తాగి ఒడ్డు కాసిన వాడు ఈ ప్రపంచానికి పోటీ చేయడం నా కళ్ళ ముందు గోస తెప్పుతుంది నాయన. ఈ గోళాలు దానలు తినమల కొత్త మొత్తం డబ్బు అయిపోయింది నాయన. డబ్బున్న వాడికి బ్రేక్ వేసినావు, డబ్బున్న వాడికి పసలు వేసినావు నాయన. ఏంటి నాన్న ఈ ఘోరం అన్నాయిదో గోయిందా 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 గోమాత గోమాతాకి 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 సత్య సనాతన ధర్మకి సత్య సనాతన ధర్మకి గోమాతాకి గంగా మాతాకి ఏడుగులవాడా నమ్మదోడా గోయిందా గోయిందా. తీసుకున్నా ఇప్పుడు అంటే రికార్డు కానీ నా ఛానల్లో పెట్టేస్తాను అంటే కలిగము దుష్ట శిక్షణ జరిగిన తండ్రి పరమాత్మ నా భార్య బిడ్డల కోసము నా కోసం అదనా గోమాత రక్తంపై ఏమైపోతా ఉంది. నువ్వు గోమాత పాలు తాగి కొండపై నువ్వు విలాసమైన జీవితం నమ్ముతావు. చూసుకో నువ్వు నువ్వు కళ్ళు తెరిచి చూడకపోతే ఇంక తట్టుకోలేము నాయన. ఇప్పుడు గోవులు వదిలిపోయినాడు, అసలు గోసత నాశనం అయిపోయింది నాయన. గోసతకి పూర్తిగా నాశనం అయిపోయింది నాయన. నువ్వు ఉంటేనేవి నువ్వు కూర్చొని విలాసమైన జీవితం గడుపుతున్నావా? ఒకసారి చూడయ్యా, గోవులు వదించి రక్తమై ఏరులై సముద్రంలో కలుస్తా గంగామాతగా ఆవిరిగా మారి నీళ్ళు ఇస్తుందయ్యా గంగామాత గోమాత. ఒకసారి చూడయ్యా, ఒకసారి చూడయ్యా గోమాతని. హిందువులు గోవుల్ని కాపాడుక, గోవులను రక్షించక, కొండకొచ్చి దొంగనామాలు దొంగ డబ్బు తప్పిస్తామరు నాయన. వీళ్ళ హిందువులు, వీళ్ళ ధర్మాలు కాపాడేది. 108 భక్షించి ఆరగించి గోవుల్ని సంతులు కట్టుకోడి కమ్మి నీ కొండకొచ్చి ముడుపులు తల్లిస్తామరా. వీళ్ళ హిందువులు దుష్ట శిక్షణ గావించి మళ్ళా ఈ కరోనా వైపరీత ప్రకృతి వైపరీతలో ఎలా ఉంటుందో చూపించు తండ్రి. గోశతో నాశనం అయితే ప్రకృతి వైపరీతలు ఎలా ఉంటుందో చూడు తండ్రి. నా ఈ యొక్క దేహంలో ఆత్మజ్ఞానంలో చూడండి ఈ పరమాత్మ నీ శక్తి చూపించు నాయన. నీకు మంచిది కాదు నాయన, నీకు మంచిది కాదు నాయన. ఆలకించు నాయన. ఈ దుర్మార్గులు ఈ హిందువులే సంతలో కడిగొడ్డ పోతా ఉన్నారు నాయన. గోవుల్ని కళ్ళ ముందర కంటిలలో తరలిపోతా ఉంటే గోవుల్ని 400 డిగ్రీలు కాగబెట్టి ముఖం మీద చల్లుతూ ఉంటే కన్నుగుడ్లు ఊడిపోతూ ఉంటే రక్తం కారుతూ సముద్రంలో కలిసి ఆవిరిగా మారి గంగామాతగా మారింది కదయ్యా నాయన. గోయిందా గోసంతతి ఉసురు గోమాత యొక్క సత్య సనాతన ధర్మం పైన విషము చెమించే చూడు పిలుగులు ఉండకూడదు. సత్య సనాతన ధర్మం పైన ఈ మతం మార్పులు, గోహత్యలు, ఈ ఘోరాలు దానాలు చూడలేకపోతున్నా తండ్రి. ఈ బాధ భరించలేకపోతున్నాం ఆయన. ఖచ్చితంగా నువ్వు ఉద్భవించాల్సింది. ఖచ్చితంగా ఈ కలియుగంలో ఇంకా ఘోరాలు చూడలేమైనా చావోరేవో. ఇదే ఆఖరి పొడుదన్నాను, ఇదే ఆఖరి పొడుదన్నాను. పంచభూతాల సాక్షిగా గురుదేవుడు వీరబ్రహ్మ సాక్షిగా వెంకటేశ ఇదే ఆఖరి పొడుదన్నాడు. ఇకపై నువ్వు సత్యము చూపించకపోతే
ఇదే ఆఖరి నీ కొండకి, ఇదే ఆఖరి నీ కొండకి వచ్చేది. ఇక పైనుంచి గోవిందా నువ్వు సత్యం చూపించినప్పుడే వచ్చాను ఆయన. ఇక పైనుంచి సెలవు నాయన. గోవిందా గోవిందా. అమ్మా గోవిందా గోవిందా. అందరూ విలాసమైన జీవితం గడుపుతూ ఏసీలో ఉంటూ కోట్లు కూడా సంపాదించి విమానంలో వచ్చి బ్రేక్ దర్శనం, విఐపి దర్శనము. నీ భక్తులు గోమాత కోసం గోవు సేవ చేయొచ్చు, ప్రచారం చేయొచ్చు, గ్రామాలకి గోవులు కాపాడుకుంటూ గోదతుల కోసము ఈ విధంగా నీ కొండ దగ్గర నీ భక్తులకు వస్తే ఇదేనైనా నీ భక్తులకి డబ్బున్న కోటేశ్వరం మాత్రమే దర్శనంలో ఆయన. తీసుకోబో, రా, సిద్ధంగా ఉన్నా, రా, సిద్ధంగా ఉన్నా. నా అగుపని ఇక్కడే తీసుకో, ఇప్పుడే తీసుకో. నీకు మంచిది కాదు నాయన, నీకు మంచిది కాదు నా నేను ఎక్కిది. నవ్వుకోండి నాయన, నవ్వుకోండి. మెంటలోడు తిక్కులోడు నాయన. ఒక్కసారి అనుకుంటే సారి తిరుగులు పెట్టి. అమ్మా, ఎవరు ఏమనుకున్నా సంకల్పం నేను. అమ్మ అమ్మ గోవిందా. అబ్బా అమ్మ అమ్మ అబ్బా అమ్మ. చెట్టు 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 ఆగు, ఆగు ఆగు. అన్నా వాళ్ళు వెళ్ళిపోయారు. నా పిల్లలు నేను వెళ్ళిపోలేను. ఎప్పుడు వస్తా. ఫోన్గా పెట్టుకో.